జనంలో ఒక భయం పోయింది. రాష్ట్ర రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు అని చెప్పేసి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లాగే ఫ్యూచర్లో ఏ నీచుళ్ళు నికృష్టులు వచ్చినా రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని మార్చరు అనే ఫీలింగ్ జనంలో పడింది. ఈరోజు చాలా హ్యాపీగా రైతులందరూ, చాలా భూములు ఇచ్చిన రైతులు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అనే పదవే లేదమ్మా. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అనే పదవే లేదు. అసలు ఎమ్మెల్యేలు ఉన్నారు అంతే, ముఖ్యమంత్రి అనే పదవే లేదు. ఈయన ఎందుకు ముఖ్యమంత్రి అని అయ్యాడు నాకు అర్థం కావట్లేదు. రాజ్యాంగంలో రాజధాని లేదు. ఆయన కరెక్టే, దేశానికి ఒకే రాజధాని, దేశానికి ఒకే పిఎం, ముఖ్యమంత్రులు ఏడా లేదు, ఎమ్మెల్యేలే. ఈయన ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు నాకు అర్థం కావట్లే. మరి అట్లా ఉందమ్మా ఆయన చెప్పిన పదం. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజధాని ముఖ్యమంత్రి ఏమో అవసరం. మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి గుంటూరు విజయవాడ అంటేనే మిర్చి కారం ఒక ఉంటుంది, అలా రక్తం అనేది వేరే ఉంటుంది. అలాంటి రక్తాన్నే ఒక ఏడుపు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మారతారని ఆశ మాలో ఉంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే అభిమానులు ఎంతోమంది అక్కడ ఉన్నారు. రుణమాఫీ తెలుసా విషయం? 2004లో రుణమాఫీ రైతుకు అయ్యింది అంటే అక్కడే తెలంగాణలోనే కాకు. ఒక్కరు చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రతి రైతు ఆదరించేవాడు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోకుండా ఇప్పటికీ 3 రాజధానులు అని అంటున్నారు. అది తెలుసుకోవట్లేదు. అయ్యా, రాజధాని అంటే కేంద్రం నుంచి రూపాయి తెచ్చుకోవాలి, ఆ రూపాయల పావలను తినాలి, 30 ఉపయోగించాలి. అది కాకుండా నువ్వు వైజాగ్లో పెట్టి వైజాగ్లో వచ్చే ఆదాయం మొత్తం నువ్వే తింటానంటే ఎట్లా? వైజాగ్ ఎప్పటి నుంచో డెవలప్మెంట్ అవుతుంది. నువ్వు అట్లాంటి దానికి వెళ్ళి కేంద్రం నుంచి డబ్బులు కూడా నువ్వు ఆడే పెడతానంటే ఎట్లా? అది ఎంత మట్టికి నాయ? నువ్వు జనానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేసి రాజధాని లేకుండా నేను పెట్టి వాటి మీదే తినాలంటే ఎట్లా? ఇప్పటికైనా మారాలి జగన్మోహన్ రెడ్డి గారని మేము అనుకుంటాం. చాలా సంతోషం. వాళ్ళు రైతు రాజధాని అమరావతి అని గర్వంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పుకుంటున్నామంటే సంతోషం అనేది వేరేగా ఉంది. పార్లమెంట్లో కూడా అయ్యింది. ఈయన ఇంకెప్పటికైనా మారాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న భయం ఈరోజు చాలా మందికి పోయింది. స్వేచ్ఛగా ఇంకా కంపెనీలు అభివృద్ధి అనేది పరిగెత్తబోతుంది అని మేము